సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ సోదాలు నిర్వహించింది. లక్ష లంచం తీసుకుంటూ సర్వేయర్ కిరణ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సర్వేయర్ కిరణ్తో పాటు భాస్కర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భూమి సర్వే విషయంలో ఓ వ్యక్తి నుంచి సర్వేయర్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. నేను రంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. 31 అక్టోబర్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చేది. ఆ బాధితుడు ఇక్కడే కిమ్స్ హాస్పిటల్ పక్కన అతను ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. ఆ హోటల్ యాక్చువల్లీ పార్క్ ప్లేస్ లో ఇది కన్స్ట్రక్షన్ కాబట్టది. దీన్ని కూల్చేస్తాము, దానికి డిమార్కింగ్ చేయాలని చెప్పేసి మాకు జిహెచ్ఎంసీ నుంచి వచ్చే ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ సర్వేయర్ అతని దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేశాడు. మరి నేను మొన్ననే పెట్టుకున్నాను హోటల్ అని చెప్పేసి అతను బతిలాడితే, సరే ఒక 3 లక్షల రూపాయలు ఇస్తే ఆ డిమార్కేషన్ నేను చెయ్యను, హైకోర్టు స్టే ఉంది, హైకోర్టులో స్టే ఉంది కాబట్టి నేను చెయ్యొద్దని చెప్పి రిప్లై రాసి పంపిస్తామని చెప్పేసి ఇతని దగ్గర 3 లక్షలు డిమాండ్ చేశాడు. 3 లక్షలు ఇవ్వలేదని చెప్పి ఆఖరికి ఒక 1,50,000 ఒప్పుకోమంటే లాస్ట్కు 2 లక్షలకు ఓకే చేశాడు. ఈ రోజు అది అతను ఆ అమౌంట్ గురించి అడగగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చారని చెప్తే ఆఫీస్ బయట కారులో కూర్చోమని చెప్పాడు. అక్కడికి వచ్చి అతను మాట్లాడి అమౌంట్ తెచ్చినా అని చెప్పేసి ఇంకొక అతన్ని పంపిస్తానని చెప్పేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. యాక్చువల్లీ అక్యూజ్డ్ ఇతను కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల సర్వేయర్. మండల సర్వేయర్ కింద ఉన్న చైర్మన్ ని కిందికి పంపించాడు. ఒక ఇన్నోవా కార్ ఉంటుంది 999 నెంబర్, అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి. అతను పైసలు తీసుకునే లోపల ఇతను యాక్చువల్ నిజామాబాద్ నుంచి అపాయింట్మెంట్ చేస్తాడు. నిజామాబాద్కు పారిపోదామని చెప్పేసి బోయిన్పల్లి బస్ స్టాప్ వెళ్ళిపోయాడు ఇతను. అప్పటికే ఇతను పైసలు తీసుకోగానే మా టీం ఒకటి అతను కూడా ఫాలో చేస్తూ పోతుంది కాబట్టి బోయిన్పల్లి బస్ స్టాప్లో అతను కూడా ఆపేసుకున్నారు. ఇద్దరిని అరేంజ్ చేశాము. చైర్మన్ ఎవరైతే తీసుకున్నారో అతను చేతులు గడిగిస్తే అతను రైట్ హ్యాండ్ మాకు కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేది. రైట్ హ్యాండ్తో తీసుకొని రైట్ సైడ్ పాకెట్లో పెట్టుకున్నాడు అతను, ప్యాంట్ ప్యాకెట్ కూడా కడిగిపించాము. అది కూడా పాజిటివ్ రిజల్ట్, కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చారు. ఇద్దరిని కూడా తహసీల్దార్ గారిని ఉండమని చెప్పారు, విచారిస్తున్నాము. ఈ ఫైల్ ఎక్కడ మూవ్ అయింది, ఎక్కడెక్కడ మూవ్ అయింది, ఎలా మూవ్ అయింది, ఇందులో ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అమౌంట్ వచ్చింది.